పర్మిషన్ మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పందం కాదు. అసలు గొడవ ఎందుకు వచ్చింది? మేడం గారు ఫోన్ చేశారో కూడా లేదో తెలియదు. అందరి అధికార దాహంతో అధికార మతంతో మేడం గారు రోడ్డు మీద నుంచో పెట్టాడు. ఫ్లెక్స్ల కోసం అంటే బాబు మరింత దౌర్భాగ్య స్థితి తణుకులో ఉన్న దౌర్భాగ్య స్థితి ఎక్కడా లేదండి. ఫ్లెక్స్ల కోసం ఆఫీసర్స్ మేడం గారు పాపం ఎప్పుడు ప్రతిరోజు పాపం ఆవిడకి ఏదో అయిందండి. మిమ్మల్ని కూడా ఇక్కడ ఎన్నోసార్లు ఫోన్ చేసామని పాపం ప్రతిసారి టార్చర్ అనుభవిస్తూనే ఉన్నారు పాపం ఆ మంత్రి గారు వల్ల. ఈ రోజు మేడం గారు ఏం కారణమండి? తనకు ప్రశాంతమైన వాతావరణం కలిగి పొట్టలు పెట్టేసుకున్నాడు దళిత కమిషనర్ ని. మీరు లెక్క కాదండి ఆయనకి. బాబు ఇప్పుడున్న కమిషనర్ కూడా డిప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశాలు పాప అన్ని ఉన్నాయి. ఆయన కూడా పోగొట్టే అవకాశాలు. అతను ఎలాగ అలా ఎంప్లాయీస్ ఎగిరిపోతున్నారు ఆయన దెబ్బకండి. మీరు రాకండి బాబు వద్దు. కాదు కూడా నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా చూశారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ తణుకు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని మున్సిపాలిటీ ఆస్తులకి, సెంట్రల్ లైటింగ్ పోల్స్కి 4.5 సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని ₹1 ట్యాక్స్ కూడా చెల్లించకుండా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని 4.5 సంవత్సరాలుగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలని మున్సిపల్ అధికారులతో బలవంతంగా ఇప్పించేశాడు. ఈరోజు మరలా మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆయన ఆ ఫ్లెక్సీలను కూడా చూడలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు కడంపడకూడదు, ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు మరలా మేము ఒకరోజే పెట్టాం. ఈరోజు ఉదయం పెడితే సాయంత్రం ఇప్పుడు 11 గంటలు అయింది మున్సిపల్ అధికారులని పెట్టి ఈ ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి పంపించడం జరిగింది. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నారు మేడం గారు, టీపీఎస్ గారు. ఆవిడ ఉద్యోగం మహిళ. ఒక మహిళ అయి ఉండి ఆవిడ మీద ఒత్తిడి తెచ్చి నువ్వు దగ్గరుండి ఇప్పిస్తావా లేదా అనే విధంగా ఆవిడ్ని ఈరోజు 11 గంటలు అవుతుంటే ఆవిడ డ్యూటీ 5 గంటలకు అయిపోతుంది. ఇది ఆవిడ పైన ఫ్లెక్సీలు తీయించింది. ఈయన సెంట్రల్ లైటింగ్ అంతా కూడా ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయి, అవి మాత్రం తీయించట్లేదు 4.5 సంవత్సరాలుగా. తణుకు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో. ఒక మహిళా అధికారిని ఈరోజు 11 గంటలకు రోడ్లంటా తిప్పుతూ అర్ధరాత్రి 11 గంటలకు ఆవిడ భోజనం కూడా చేశారో లేదో తెలీదు. ఈరోజు ఆవిడ్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా ఫ్లెక్సీలు ఇప్పించి దగ్గరుండి ఇప్పించి అని చెప్పి పంపించారంటే ఎంత దుర్మార్గమైనటువంటి దుర్మార్గుడో ఈ మంత్రి అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఫ్లెక్సీలు ఇప్పితే ఏమైపోదు, అవి ఉంటే ఏమైపోదు, కానీ వచ్చే ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు తణుకు నియోజకవర్గ ప్రజలు. తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎప్పుడూ లేదు. నేను అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. ఆ రోజు మేమేమీ చేయలేదు. కానీ ఈరోజు ఒకరోజు ఉదయం పెడితే ఈరోజు ఇప్పుడు ఇప్పించేయడానికి సిద్ధమయ్యాడంటే ఏ విధంగా భరించలేకపోతున్నాడో ప్రతిపక్ష నాయకులు ఫోటోలు చూసినా
ప్రతిపక్షాలు బడీలు చూసినా ఫ్లెక్సీలు చూసినా భరించలేకపోతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు ఈ విధంగా వ్యవహరించడాన్ని అధికార పార్టీని అధికారాన్ని గుప్పుడులో పెట్టుకుని ఇక్కడ పోలీసులు వాళ్ళని రోడ్డు మీద నుంచో పెట్టాడు, మున్సిపల్ అధికారులను రోడ్ల మీద నుంచో పెట్టారు, ఒక మహిళా అధికారిని ఈరోజు అర్ధరాత్రి రోడ్ల మీద నుంచో పెట్టాడు. ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. రేపు ఈరోజు ఫ్లెక్సీలు ఇప్పితే తెలుగుదేశం పార్టీ రేపటిలోగా ఆయన ఫ్లెక్సీలు కూడా ఇప్పాలి. అధికారులు మేము కోరేది సెంటర్ పోల్స్ ఉన్నాయో సెంటర్ పోల్స్ ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా ఇప్పే బాధ్యత ఇక్కడ కమిషనర్ గారు కూడా తీసుకోవాలి. కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ మంత్రికి తొత్తులుగా వ్యవహరించొద్దు. ఇంకొక 15 రోజుల్లో ఎలక్షన్ కూడా వస్తుంది. మీరు మంత్రి మాటలు తలొక్కి సంక్రాంతి అప్పుడు ఇదే వివరంగా వ్యవహరించారు కమిషనర్ గారు, ఈ రోజు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఫ్లెక్సీలు 4.5 సంవత్సరాలుగా సెంట్రల్ లైటింగ్ పోల్స్ ఉంటే అవి కనిపించట్లేదా మీకు? అవి ఏదైనా ట్యాక్స్ చెల్లిస్తున్నాడా మంత్రి? ఏదైనా ప్రభుత్వం ట్యాక్స్లు చెల్లిస్తుందా? ఈరోజు ఆ విధంగా సెంటర్ పోల్స్కి ఫ్లెక్సీలు వేసుకున్నారు, అవి కూడా తీయాలి. రేపొద్దున దాని మీద కూడా మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తాం అవసరమైతే అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించి ఈరోజు ఇద్దరం కూడా కలిసి పోరాడతాం. ఈ దుర్మార్గమైనటువంటి చర్యలను ఖండిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు పెట్టినప్పుడు సైట్లో